సీఎం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు పలు కీలక ఒప్పందాలు, ఉన్నతస్థాయి సమావేశాలు ఆయన పాల్గొంటున్నారు. ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ప్లీనరీ సెషన్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలోనూ పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఐబీఎం, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్, ఐఐటి మద్రాస్, ఎన్విడియా వంటి సంస్థలతో ఏఐ మౌలిక సదుపాయాలు, క్వాంటం నైపుణ్యాభివృద్ధికి సంబంధించి మొత్తం 7 ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఏపీలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎంతో ఒప్పందం చేసుకున్నారు. క్వాంటంతో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసిసి సంస్థతో, క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈఎల్ఐటితోనూ ఎంఓఈ కుదుర్చుకున్నారు. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రౌండ్ టేబుల్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఇక మధ్యాహ్నం ఏఐ సమ్మిట్ వేదిక వద్దే యూకే ప్రతినిధి బృందంతోనూ భేటీ అవుతారు. అనంతరం అరాకో ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అవుతారు. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.